ఇప్పుడు మరలా మన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. వారు తిరుగు ప్రయాణం కావించారు. ఆ తిరుగు ప్రయాణం గురించి కూడా ఇక్కడ మనం 33 నుంచి 35 వచనాలు ఆలకిస్తున్నాం, చదువుతాం. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనుకు కనిపించెను అని చెప్పుకొనుచూ ఉండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినదో తెలిపిరి. ఈ విధంగా ఇప్పుడు వారిలో వెలుగు అనేది కలిగింది. ఆ వెలుగే వారిని మరలా యెరూషలేము నగరానికి తిరిగి నడిపించింది. అక్కడ తమ అనుభూతిని తెలియజేసినప్పుడు వారు కూడా శిష్యులు కూడా సిమోనుకు కనిపించిన అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. అనగా పేతురు అధికారిక ప్రకటన, యేసు నిజంగా లేచాడు అనేటువంటి అధికార ప్రకటన అనేది జరిగింది. అందువల్ల అందరూ కూడా దాన్ని అంగీకరించారు అన్నమాట. అది అలానే ఇప్పుడు మనం ధ్యాన భాగానికి పోదాం. ధ్యాన భాగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ఆలకించాలి. ఆ ధ్యాన భాగంలో లోకా సువార్తను మనం పరిశీలించినట్లయితే యేసు యెరూషలేము నగరానికి ప్రయాణం అనేది సుదీర్ఘంగా వర్ణిస్తాడు. 9వ అధ్యాయం నుంచి చివరి వరకు కూడా యేసు యెరూషలేము ప్రయాణానికి గురించి, ఆ ప్రయాణంలో అనేక బోధనల గురించి వివరిస్తాడు. అనగా అది ప్రతి క్రైస్తవుని మార్గం. యేసు యెరూషలేములో ప్రవేశించి శ్రమలు అనుభవించి మహిమలోనికి ఎలా ప్రవేశించారో అలానే ప్రతి క్రైస్తవుడు కూడా అలా శ్రమల ద్వారా మహిమలోనికి, నూతన జీవంలోకి ప్రవేశించాలనేటువంటి విషయాన్ని బోధించడానికి లూకా తన సువార్తలో యేసు ప్రయాణాన్ని, యెరూషలేము ప్రయాణాన్ని ఈ విధంగా మనకు ప్రదర్శిస్తున్నారు. అలానే ఇప్పుడు ఈ ఇద్దరు శిష్యులు యెరూషలేమును వదలి తమ స్వగ్రామాన్ని తిరిగిపోతున్నారంటే నిజంగా జీవాన్ని, మహిమను, వెలుగును వదలి అంధకారంలోకి పోతున్నారని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని, అదే తిరుగు ప్రయాణం అనేది అంధకారంలోకి ప్రయాణంగా మనం గ్రహించాలన్నమాట. అయితే యేసు మాత్రం వారిని వదిలివేయలేదు. దానికి కారణం కూడా ఉంది. కాపరి తన గొర్రెల కొరకు వెతుకుతూ రావటమే ఒకటి వ్యక్తి అయితే, ఆ శిష్యులు నిరాశతో ఉన్నప్పటికీ కూడా జరిగిన సంఘటనల గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు. ఆ జరిగిన సంఘటనల వల్లనే వారు నిజంగా యేసు వారి మధ్యకు రావటం అనేది కూడా జరిగిందనమాట. ఇది ఎంత నిరాశలో ఉన్నప్పటికీ కూడా జరిగిన సంఘటనలు మర్చిపోలేదు. వాటిని గురించి ముచ్చటించుకోవడం, అలా ఆలోచన చేయటం అనేది కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా యేసు లేఖనాన్ని వారికి వివరించినప్పుడు వారికి అవగాహన అనేది కలిగింది. అలానే వారి హృదయాలు ప్రజ్వలించాయని మనం చదువుతున్నాము. అలానే మన బాధల్లో, మన కష్టాల్లో మనం బైబిల్ గ్రంథాన్ని పఠించినట్లయితే మనకు ప్రేరణ కలిగి మనలోని బాధ క్రమేణా తగ్గిపోయి శాంతి, వెలుగు అనేది కలగటానికి ఎంతో అవకాశం ఉంది. అయితే మన క్రైస్తవుల్లో ఈ అలవాటు అనేది రావాలి, చాలా అవసరం. బాధల్లో, శ్రమల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వీరి దగ్గరికి పోతూ ఉంటాం, సలహాలు అడుగుతూ ఉంటాం, వాపోతూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం తెరచి ప్రభు వాక్యాల్ని పఠించి ఆ వాక్యాల ద్వారా పవిత్రాత్మను ఎందుకు కలిగించేటువంటి వెలుగును, జీవాన్ని పొందడం చాలా అవసరం. అప్పుడే మన జీవితాలన్నీ కూడా చక్కబడుతూ ఉంటాయి అన్నమాట.
అలానే యేసు రొట్టెని విరిచినప్పుడు వారు గుర్తించారు. ఆ కడరా భోజనం అనేది శిష్యులతో చేసిన కడరా భోజనం ఒక నూతన నిబంధన లాంటిది. ఆ నూతన నిబంధన ఆ నూతన నిబంధన అనేది ప్రథమ క్రైస్తవులు జరుపుకునేవారు, రొట్టెను విరిచేవారు. ఆ కాలంలో దీపపూజ అని పిలిచేవారు కాదు. ప్రతి ఆదివారం వారు రొట్టెని విరచడానికి కూడుతూ ఉండేవారు అన్నమాట. ఆ రొట్టెను విరచడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే కేవలం రొట్టెను విరచడం మాత్రం కాదు, అలానే దీపపూజలో మనం దివ్య సప్తాహాన్ని విరిచి పంచిపెడుతున్నాం. అనగా మన జీవితాన్నే విరచి త్యాగం చేసి జీవితాన్ని అర్పిస్తూ ఉండాలి, జీవితాన్ని పంచిపెడుతూ ఉండాలి. మనకి ఎన్నో ఉన్నాయి. ప్రభు దేవుడిచ్చినటువంటి కాలం ఉంది, సంపదలు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. బాధలో ఉన్న వారికి ఓదార్పు మాటలు, సహకారం, ఎన్నో విధాల సహకరించే మార్గాలు ఉన్నాయి. అయితే మనం ఎంతవరకు మన జీవితాన్ని తుడుచుతూ ఉన్నాం? దీపపూజలో తుడుచుతున్నాం, అయితే దైనందిన జీవితంలో దాని భావాన్ని మనం జీవించడం లేదు. కనుక రొట్టెను తుంచడం అనేది కడరా భోజన సమయంలో యేసు శిలువ మరణాన్ని సూచిస్తూ ఉంది. దాన్ని అక్కడ వారు ప్రతిష్ఠించారు. ఆ విధంగా ఈ అమ్మావు శిష్యులు కూడా యేసుని గుర్తించారు ఆ రొట్టెను తుంచడంలో. ప్రథమ క్రైస్తవులు కూడా రొట్టెను తుంచే విషయాన్ని ఇప్పుడు కూడా పాటిస్తూ వారి జీవితాల్ని ఆ విధంగా వారు దారబోస్తూ వచ్చారు. అలానే మనం కూడా ప్రతిసారి దీపపూజలో మనం రొట్టెను తుంచి పంచిపెట్టినప్పుడు మన జీవితాల్ని మనం తుంచాలి, పంచాలి. ఆ విధంగా మన సంఘాన్ని అభివృద్ధి పరుతులు నడిపించాలి. క్రైస్తవ సంఘములను వీడి కొందరు బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సమాజంలో చూస్తూ ఉన్నాం. వారిని తిరిగి కథోలిక సంఘంలోనికి రాబట్టడానికి మనం చేయవలసినటువంటి ప్రక్రియల గురించి కొంచెం విపులంగా వివరిస్తారా? బయటికి వెళ్ళేవారు ఏదో ఒక అసంతృప్తి వల్లనే పోతున్నారు. బహుశా వాక్యం అంతగా లేకపోవటం కావచ్చు, లేకపోతే సంఘంలో కొన్ని విభేదాలు ఉండటం వల్ల కావచ్చు, వేరే కారణాలు ఏదైనా ఉండవచ్చు అన్నమాట. అయితే ఇవన్నీ కూడా చాలా చాలా స్వల్ప కారణాలు. ఆ విధంగా తిరుసభలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, యేసు ప్రభువును వీడి వెళ్ళటం అనేది చాలా విచారకరమైన విషయం. కాబట్టి అట్టి వారిని మళ్ళా మనం రాబట్టుకోవాలి అంటే వారు ఏదొక పూర్తిగా తెగతింపులు చేసుకోకుండా క్రైస్తవ సంఘంలో ఏదొక చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, పవిత్రాత్మ కూటాలు ఉన్నాయి, అలానే లీజన్ ఆఫ్ మేరీ అని, సొడాలిటీ అని వేరు వేరు ప్రార్థన సంఘాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో చేరి సంబంధం కలిగి పాల్గొని స్తుతి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు వెలుగు అనేది, పవిత్రాత్మ వెలుగు వారికి కలిగే అవకాశం ఉంది. తద్వారా బైబిల్ పఠనం ద్వారా మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అలవాటును మనం చేయాలి. అటువంటి వారితో సంబంధం పెట్టుకోవాలన్నమాట. వెళ్ళిపోయారు కదా అని అంతే వదిలేయకుండా వారితో సంబంధం పెట్టుకొని ఏదో ఒక మార్గంలో మరలా క్రమేణా వారు వెలుగును పొందేటట్టు మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా అలానే రొట్టెను త్రుంచటమే కాకుండా పంచిపెడుతూ ఉన్నారు. షేరింగ్ అనేది, పంచుకోవటం అనేది చాలా చాలా అవసరం. ఆ షేరింగ్ అనేది లేకపోతే సంఘాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి అన్నమాట. అది ఆ విషయాన్ని కూడా మనం చాలా పాటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజంగా మనం దివ్య పూజా బలిని దైనందిన జీవితంలో చక్కగా జీవిస్తున్నామని చెప్పగలం. పౌలు రోమీలకు రాసినటువంటి లేఖను తీసుకుందాం. 12వ అధ్యాయం
1వ వచనం. సోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాను. మీ శరీరములను ఒక సజీవ యాగముగా సమర్పించుకునుడు. సజీవ యాగముగా సమర్పించుకున్నాడు అంటే శిలువపైన యేసు తన జీవితాన్ని సజీవ యాగంగా అర్పించుకున్నారు. అదే విషయాన్ని కటరా భోజన సమయంలో ప్రభు మనకు అందించారు. దాన్నే మనం ప్రతిసారి దీపూజలో ఆచరిస్తున్నాం, పాటిస్తున్నాం. అదే జీవితంలో పాటించాలి. అయితే అనేక సందర్భాల్లో మనం అలా చేయలేకపోతున్నాం. అందుకే 43, 44 వచనాల్లో చదువుతావా? 42 నుంచి. ఏలైనా నేను ఆకలి గొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు. దప్పిగొని ఉంటిని, దాహము తీర్చలేదు. పరదేశినై ఉంటిని, నన్ను ఆదరింపలేదు. వస్త్రీయుడనై ఉండిటిని, నాకు వస్త్రములు ఇయ్యలేదు. రోగినై ఉండిటిని, నన్ను పరామర్శింపలేదు. చెరసాల ఉండిటిని, నన్ను దర్శింపలేదు. ఆ విధంగా అనేక మంది అనేక సందర్భాల్లో యేసు ప్రభుని అటువంటి నిర్భాగ్యుల్లో, అనాథల్లో, పేదవారిలో మనం చూడలేకపోతున్నాం అన్నమాట. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి ప్రభా, మీకు ప్రేమ గల ప్రభా, ఈ రోజున ప్రభు నీ మాటలు మేము విన్నాం ప్రభా. ఆయన ఈ మాటల్లో అభిషేకం ఉందన్నాను ప్రభా. యేసయ్య యమాను గ్రామంలో వెళ్తున్న ఆ శిష్యులతో ఎలాగా నువ్వు దర్శించావు ప్రభా. మా జీవితంలో కూడా కష్టాల్లో ప్రభా ఉన్నప్పుడు మా దర్శించిన ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు పట్టణాన్ని పరిశీలించాం, ధ్యానించాం, ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు ఆచరణలో పెట్టగలం. ఏం పెట్టగలం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠన పరమార్థం ద్వారా మనము తెలుసుకోవలసినవి, ఆచరింపవలసినవి 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మన దైనందిక జీవితంలో అనేక సార్లు నిరాశకు, నిస్పృహకు లోనవుతూ ఉంటాం. మరి తండ్రి గారు ఈ రోజున మనందరికీ వివరించినట్లుగా యమ్మా మార్గంలో పోతున్నటువంటి 2 శిష్యులు కూడాను అదే నిరాశ, నిస్పృహలతో వెళ్తూ ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారికి అదృశ్యమై, వారికి ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు కనపడి ఇదిగో రొట్టెను విరచి వారికి లేఖనలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారో, వారికి అనగా ఆ 2 వ్యక్తులకి కనువిప్పు కలిగి వారి హృదయాలు ప్రజ్వలింపజేశాయి. అదేవిధముగా మనము కూడా మన దైనందిక జీవితంలో నిరాశ, నిస్పృహలు లోనైనప్పుడు బైబిల్ గ్రంథాన్ని పఠించాలి. బైబిల్ గ్రంథాన్ని పఠించడం ద్వారా మనలో ఒక ప్రేరణ, ఆ పవిత్రాత్మ ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ ద్వారా మనలో ఉండినటువంటి నిరాశ, నిస్పృహలు సంపూర్తిగా తొలగిపోతాయి. రెండవది, క్రైస్తవ సంఘాలలో కొందరు కొంత అసంతృప్తి వలన సంఘాలను వీడి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. సంఘాలతో తెగత్రింపులు చేసుకుంటూ ఉన్నారు. కానీ అలా వెళ్ళిపోకుండా ఈ పవిత్రాత్మ ప్రేరణ కోసం ప్రతినిత్యం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు ఏదో ఒక రోజున మరొకసారి ఇది నా సంఘం కాదు, కథోలిక సంఘమే నా సంఘం అని చెప్పి తిరిగి వారు వెనక్కి రావటానికి సాహసాన్ని చేయగలరు. అదేవిధంగా పవిత్రాత్మ ప్రేరణ వారిని నడిపిస్తూ తిరిగి వారిని వెనక్కి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వచ్చే ఆదివారం పాస్కా కాల 4వ ఆదివారం యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు యేసు గొర్రెల కాపరిని గురించి మనం పరిశీలించి ధ్యానిద్దాం.